హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్వి నారాయణ. ఎట్టకేలకు మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే పేపర్కి సంబంధించి అనేక వాదోపవాదాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో నేను గత 2 రోజులుగా అనేక మంది విద్యార్థుల నుంచి సమాచారాన్ని సేకరించడమే కాకుండా సబ్జెక్టు విశ్లేషకులతోటి చర్చించి అదేవిధంగా నిన్న విడుదల చేసినటువంటి ఏపీపీఎస్సీ కీ ఆధారంగా అసలు కట్ ఆఫ్ మార్కులు ఎంత ఉండవచ్చు, అదేవిధంగా ఇక ఏ విధంగా మెయిన్స్ ప్రిపరేషన్ని మనం స్టార్ట్ చేసుకోవాలి, ఇక ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో చర్చించడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది. అయితే గతానికి భిన్నంగా ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి ఈ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జాము ఒకంత సివిల్స్ స్థాయిలో ఉందని చెప్పి మనం చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మనకున్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పటి వరకు మనం ట్రెడిషనల్గా డైరెక్ట్ క్వశ్చన్స్నే సమాధానం ఇవ్వడానికి ఆధారపడినటువంటి మనం మొట్టమొదటిసారిగా ఎక్కువ మోతాదులో విశ్లేషణాత్మకమైనటువంటి ప్రశ్నలు, అదేవిధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే క్వశ్చన్స్ ఇలాంటివి రావటం, దీనితోటి అన్నిటికంటే ముఖ్యంగా నెగిటివ్ మార్కులు ఉండటం అనేది చాలామంది విద్యార్థులకు వాళ్ళు ఎక్కువ మార్కులు స్కోర్ చేసినా కానీ ఈ నెగిటివ్ మార్కులు ఉండటం వలన కనీసం 5 నుంచి 10 మార్కులు వాళ్ళు కోల్పోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా మనకి కట్ ఆఫ్ మార్కులు అనేవి తగ్గే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ పేపర్లో కట్ ఆఫ్ మార్కు 60 మార్కుల దాకా ఉండొచ్చు అనుకుంటే ఈ నెగిటివ్ మార్క్స్ ఎన్ని ఉండటం వలన ప్రతి విద్యార్థికి సగటున 10 నుంచి 15 మార్కులు మనం గనక తీసివేస్తే, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్లో ఎవ్వరు కూడా 150కి 150 పెట్టి ఉండరు. అయితే చాలామంది అనుభవం లేనటువంటి విద్యార్థులు నెగిటివ్ మార్క్స్ని దృష్టిలో లేకుండా వాళ్ళకి తెలిసిన ఆన్సర్ని మొత్తం ఫాస్ట్గా పెట్టుకుంటూ ఇక చివరిలో ఇది ఆన్సర్ అవి ఉండొచ్చు అని చెప్పి గెస్లో ఎక్కువ మార్కులు, ఎక్కువ ప్రశ్నలను సమాధానం పెట్టుంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఎగ్జామ్లో ఎక్కువ నష్టం జరిగింది. మీకు అర్థమయ్యే ఉంటుంది, మనకి డ్యామ్ షూర్గా తెలిసిన మార్కులు పెట్టుకుంటే మనకి ఖచ్చితంగా మనం క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. కానీ ఇది కావచ్చు, అది కావచ్చు, ఇది ఉండొచ్చు, అది ఉండొచ్చు అని చెప్పి చివరిలో మనం ఆలోచించి ఆన్సర్లు పెడతామే. రైట్ అయితే ఓకే, కానీ ఎక్కువ సందర్భాలు రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ మనం మార్కులు ఎక్కువ కోల్పోయే అవకాశం ఉంది. మనకి ప్రాపర్గా ఈ నెగిటివ్ మార్క్సింగ్ మీద అవగాహన లేకపోవటం, మనకి తెలిసింది 1 మార్కున వస్తుంది కదా, 3 రాంగ్ అయితే కనుక 1 మార్కే కదా పోయేది, చూద్దాం 3 మనకు 1 రైట్ కాకుండా ఉండిద్దా అనేటువంటి ఛాయిస్ తీసుకొని ఎక్కువ మంది ఆన్సర్ చేసి ఉంటారు. సో ఇలాంటి సందర్భంలో మనకి మార్కులు ఎక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ అంటే ప్రశ్నాపత్రం టఫ్గా వచ్చినప్పటికీ, అదేవిధంగా నెగిటివ్ మార్కులు ఉన్నప్పటికీ అరౌండ్ 50 మార్కులకి మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతారు. మీకు ఏమైనా రిజర్వేషన్ ఉంటే కనుక ఈ కట్ ఆఫ్ మార్కు 50కి తగ్గినా ఆశ్చర్యపడక్కర్లా. కానీ 50 మార్కులు కనుక మీకు అరౌండ్లో ఉంటే మీరు ఖచ్చితంగా ప్రిలిమినరీ క్వాలిఫై అవుతారు. ఎందుకంటే నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి ఇది మనకి పెద్ద వరంగా పరిగణించింది. అంటే ఎందుకు వరంగా అంటున్నానంటే పేపర్ టఫ్గా ఉంది కాబట్టి. పేపర్ టఫ్గా లేదనుకోండి, మామూలుగా ఎక్కువ మంది ఎక్కువ ప్రశ్నలకు ఆన్సర్లు పెట్టేస్తారు, తక్కువ ప్రశ్నలే తెలియని ఉంటాయి కాబట్టి అక్కడ నెగిటివ్ మార్క్స్ వలన మార్కులు తగ్గే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు సగటున కనీసం ఒక 50 మార్కులకు సంబంధించి ఆన్సర్లు తెలియనటువంటి బిట్లు ఉన్నాయి, 50కి పైగా ఉన్నాయి, 50 పైగా క్వశ్చన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే మనకి మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది. మరి ఆ 50 మార్కులకి ఆన్సర్ చేశారనుకోండి, రాంగ్ అయినాయి అనుకోండి, ఒక్కొక్క మార్కుకి 1/3 ప్రకారం మార్కులు తీసేస్తే మరి ఎన్ని మార్కులు తగ్గాలండి? అందుకనే నేను చెప్పేది ఏంటంటే, అంటే నా అభిప్రాయం మాత్రమే, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి మీకు వచ్చినటువంటి మార్కుల్లో మీకు రాంగ్ అయినటువంటి మార్కుల్ని 1/3 తీసేయటం వలన అట్లీస్ట్ 5 నుంచి 10 మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. మరి మీకు తగ్గుతుంటే మరి అందరికీ తగ్గిద్ది కదా, అందరికీ అప్లై కావాలి కదా ఈ సూత్రం. మరి అందరికీ అప్లై అయినప్పుడు అంత కట్ ఆఫ్ మార్క్ తగ్గే అవకాశం ఉంది కదా. అందుకనే నేను చెప్తున్నాను 50 అరౌండ్కి వస్తే మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. చూడండి, ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. రాబోయే గ్రూప్ 1 ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడున్నటువంటి పేపర్ని అనాలిసిస్ చేసుకోండి. మీరు ప్రతి పేపర్ను ప్రతి సబ్జెక్ట్ను కూడా మీరు అనాలిసిస్ చేసుకోండి. ఎందుకంటే
రేపు రాబోయే గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా ఇదే స్థాయిలో ఉండబోతుంది. దాంట్లో ఏ రకమైనటువంటి డౌటు లేదు. మరి ఇదే స్థాయిలో ఉంది కాబట్టి, ఇదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రతి ప్రశ్నను చూడండి, ఒక్కొక్క ప్రశ్నను ఎన్ని రకాలుగా 4-5 ప్రశ్నలు కలిపి ఒక ప్రశ్న కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి కరెంట్ అఫైర్స్లో అడిగితే. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్లో వచ్చినటువంటి బిట్లు రేపొద్దున గ్రూప్ 1లో కూడా రావని మనం చెప్పలేం, రిపీట్ కావచ్చు కొన్ని బిట్లు. సో కాబట్టి మీరు గ్రూప్ 2ని క్షుణ్ణంగా 1కి 2 సార్లు మీరు విశ్లేషణలు చూడండి. మనం ఆల్రెడీ సబ్జెక్ట్ వైజ్గా విశ్లేషణలు తెలుగు ఇంగ్లీష్ 2 మీడియంలో ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీరు అవి చూడండి. మీకు ఖచ్చితంగా గ్రూప్ 1లో 5 నుంచి 10 మార్కులు ఎడ్జ్ వస్తుంది. 5 నుంచి 10 మార్కులు ఎడ్జ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే ఇచ్చిన పేపర్ కాబట్టి, ఇదే సంస్థ నిర్వహించే పేపర్ కాబట్టి మీకు మేబీ కొన్ని ప్రశ్నలు యాజ్ ఇట్ ఈజ్గా రాపోయినా కానీ దానికి సంబంధించినటువంటి అంశాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఎవ్వరూ డిసప్పాయింట్ కావద్దు. నేను ఏపీపీఎస్సీ కీని చూశాను, అదేవిధంగా మనకి అనేక ఛానల్స్లో వచ్చినటువంటి ఆన్సర్లు ఇచ్చినటువంటి ప్రశ్నలు విశ్లేషణ చేసినటువంటి వీడియోస్ని చూశాను. చాలామంది విద్యార్థుల యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నాను. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేను నా ఈ అభిప్రాయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. నా ఉద్దేశం మిమ్మల్ని మోటివేట్ చేయటమే. మీరు ఎవ్వరూ డిసప్పాయింట్ కావద్దు. దాదాపు అందరూ కూడా క్వాలిఫై అవకాశం ఉంది. ఏదో 20-25 మార్కులు వస్తే మినహాయించి ఇక 30 మార్కుల కంటే ఎవరు ఎక్కువ వచ్చినా కానీ రిజర్వేషన్ ఉంటే కొన్ని సందర్భాల్లో 30 మార్కుల కంటే ఎక్కువ వచ్చినా కూడా క్వాలిఫై కావచ్చు, అది రిజర్వేషన్ బట్టి. సో కాబట్టి మీరు ఎవ్వరూ డిసప్పాయింట్ కావద్దు. మీరు ఖచ్చితంగా అందరూ క్వాలిఫై అవుతారు. మీరు అందరూ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి అని మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇక నిన్న మన ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు గ్రూప్ 1కి సంబంధించి ఎవరు అపోహలు నమ్మొద్దని, ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, మార్చి 17న జరిగే గ్రూప్ 1 పరీక్ష జరగవచ్చా జరగదా అనేటువంటి అభిప్రాయాలతో ఉన్నారు. ఎవ్వరు కూడా దానిని మీరు పట్టించుకోవద్దు. ఎగ్జామ్ యథావిధిగా ఎగ్జామ్ అయితే జరుగుతుంది. కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ని ఇదే మోటివ్లో కొనసాగించండి. ఖచ్చితంగా గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా ఇదే తరహాలో టఫ్గా ఉండే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా గ్రూప్ 2 పేపర్ని స్టడీ చేసుకుంటూ మీరు గనక ప్రిపేర్ అయితే గ్రూప్ 1లో కూడా విజయం సాధిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ ఎస్వి నారాయణ సార్. థ్యాంక్ యూ.